హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం, ఎపిసోడ్ 6. వరుణ్ అక్కడికి వచ్చేసరికి అభయ్ మరియు సిరి చర్చల్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ఎప్పటిలాగే తన క్యాజువల్ స్టైల్లో అక్కడికి వచ్చాడు. అభయ్ ఎవరో అమ్మాయితో చర్చల్లో బిజీగా ఉండడం వరుణ్ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వరుణ్ ఇప్పటి వరకు ఆ అమ్మాయి ముఖంలోకి చూడలేదు. ఎందుకంటే అభయ్తో డిస్కషన్లో బిజీగా ఉన్న ఆ అమ్మాయి వెనుక నిలబడి ఉన్నాడు వరుణ్. వరుణ్ సిరిని ముఖం చూసి గుర్తించాడు. అభయ్ ఇంత డెడికేషన్తో పనిచేయడం వరుణ్ ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఈసారి కూడా అదే స్టైల్లో అభయ్తో, ఏంటి బావా, మిస్టర్ అభయ్రామ్ ఈరోజు పనిచేస్తున్నాడు? నేనింతవరకు ఎప్పుడు ఇలా చూడలేదురా బావా, ఏమైంది నీకు అని అన్నాడు వరుణ్. వెనుక నుండి వస్తున్న వరుణ్ గొంతు విని అభయ్ వెంటనే వెనక్కి తిరిగి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇది నువ్వు నిద్రపోయే సమయం కదా. ఉదయాన్నే నా ఆఫీస్లో మిస్టర్ వరుణ్ ఏం చేస్తున్నాడు? నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంతే వెటకారంగా అన్నాడు అభయ్. అభయ్ మాటలకు వరుణ్ కూడా బదులిచ్చాడు. నేను ఇక్కడేం చేస్తున్నాను బావా, నేను నిన్ను కలవడానికి వచ్చాను. ఒక చేంజ్ కోసం నేను ఈరోజు రాత్రి ఒక పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నాను. అందుకే నిన్ను ఇన్వైట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇది చాలా పెద్దది మరియు అమృత నీకోసం చాలా ఎదురు చూస్తుంది అని అన్నాడు వరుణ్. వారి సంభాషణ విని సిరికి తను అక్కడ ఉండడం అనవసరం అనిపించడంతో ఆమె తన స్థలం నుండి లేచి అభయ్ని అడిగింది. సార్, మీరు బిజీగా ఉంటే నేను కొంత సమయం తర్వాత వస్తాను అని అంది ఆమె. వరుణ్ చూపు ఇప్పుడు సిరి మీద పడింది. అందంగా ఉన్న ఆమెను చూసి మనసులో సిరి అందాన్ని పొగడడం ఆపుకోలేక, ఎంత అందంగా ఉందిరా ఈ అమ్మాయి అని అనుకుంటూ ఆమెను చూసినప్పటి నుండి సిరిని పొగడటం మొదలు పెట్టుకున్నాడు. వరుణ్ బయట చూసే భిన్నమైన ప్రపంచం వేరు. అందుకే ట్రెడిషనల్ డ్రెస్ ధరించి ఆకర్షణీయంగా ఉన్న సిరిని పొగడకుండా ఉండలేకపోయాడు. వరుణ్ కళ్ళు సిరి నుండి కదలడం లేదు. అది అభయ్ కూడా గమనించాడు. అభయ్ వెంటనే సిరిని అక్కడి నుండి వెళ్ళిపోమని వరుణ్ని కూర్చోమని అడిగాడు. వరుణ్ కూర్చున్న వెంటనే అభయ్ని అడిగాడు. బావా, ఈ అమ్మాయి ఎవరు? ఆమె ఫ్రీగా ఉంటే నాతో మీటింగ్కి ఏర్పాటు చెయ్యి బావా అని అభయ్ ముందు వరుణ్ సిగ్గు లేకుండా చెప్పాడు. ఇది విన్న అభయ్కి కోపం వచ్చింది, కానీ ఏమనలేదు. అతనికి వరుణ్ గురించి బాగా తెలుసు. అతను కేవలం టైంపాస్ చేయాలనుకుంటున్నాడు. ఇంతకుముందు అతనికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారో అభయ్కి బాగా తెలుసు. సిరి పట్ల అతనికున్న భావాలు స్వచ్ఛమైనవి కావు. ఆమెను చూసేందుకు కూడా ధైర్యం చేయకు నువ్వు అని అభయ్ వరుణ్ని హెచ్చరించాడు. వరుణ్ కాస్త ఆశ్చర్యపోయి అభయ్తో, ఎందుకు బావా అని అడిగాడు. ఆమె ఏమైనా నీ స్నేహితురాలేమో అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు నువ్వు నా చెల్లి అమృతతో రిలేషన్లో ఉన్నావు కదా అని అన్నాడు అతను. కాదు, ఆమె నా బాధ్యత అని అభయ్ సమాధానం కాస్త వింతగా అనిపించింది. ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పింది ఆ అమ్మాయి గురించేనా అని అడిగాడు వరుణ్. అభయ్ సమాధానం వరుణ్కి చాలా స్పష్టంగా ఉంది. అవును, ఆ అమ్మాయి అజయ్ గారి కూతురు అని బదులిచ్చాడు. వరుణ్ అభయ్ మనసుని అర్థం చేసుకుంటూ, బావా, నాకెందుకో నువ్వు ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ పెంచుకుంటున్నావని అనిపిస్తుంది. అయితే అది చూసుకో. నువ్వు మా చెల్లిని వదిలేయడానికి ప్రయత్నించకు. అవును, నీకు టైంపాస్ కావాలంటే దానికోసం వెళ్ళు అని నిర్లక్ష్యంగా అన్నాడు వరుణ్. ఇప్పుడు వరుణ్ మాటలు అభయ్కి కోపం తెప్పిస్తున్నాయి. డోంట్ డేర్ వరుణ్, నేను ఎవరితోనైనా టైంపాస్ చేయడం నువ్వు చూసావా? ఇంకోసారి నువ్వు దాని గురించి ఆలోచించావో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ అమ్మాయి వయసు కేవలం 20 సంవత్సరాలు అని కోపంగా బదిలిచ్చాడు అభయ్. వరుణ్ కూడా అభయ్ మాటలను సీరియస్ తీసుకోకుండా, 20 ఏళ్ల వయసులో ఎవరు ఎవరిని ప్రేమించినట్లు మాట్లాడుతున్నావేంటి బావా? నువ్వు టైంపాస్ టైప్ కాదని నాకు తెలుసు అంటూ అభయ్ని శాంతపరిచే విధంగా జోక్ చేస్తూ అన్నాడు వరుణ్. అభయ్ ముఖంలో వచ్చిన మార్పు చూసి వరుణ్ టాపిక్ మార్చాడు. బావా, ఇవన్నీ వదిలై చెప్పు, నువ్వు రాత్రికి పార్టీకి వస్తున్నావు కదా. నువ్వు లేకుండా పార్టీలో జోష్ ఉండదని నీకు తెలుసు. నువ్వు ఎప్పట్లాగే రాత్రికి రా, నువ్వు నైట్ స్టార్ రా బావా అని నవ్వుతూ అన్నాడు వరుణ్. అభయ్ వరుణ్ని తిరస్కరించి, లేదు వరుణ్, నేను పార్టీలకు మరియు ఈ సందడికి కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అని అన్నాడు అభయ్. అభయ్ ముందు కుర్చీలోంచి లేచి, అమృత మాత్రమే నిన్ను ఒప్పించగలదు బావా, బాయ్ అని అన్నాడు వరుణ్.
ఇలా చెప్పి అభయ్ క్యాబిన్లోంచి బయటకు వెళ్ళాడు వరుణ్. ఇక అభయ్ కూడా అమృత వచ్చి విసిగిస్తుందని తన పనిని కొనసాగించడానికి శిరీని క్యాబిన్కి పిలిచాడు. కొద్ది క్షణాల్లోనే అభయ్ క్యాబిన్ డోర్ దగ్గరికి వచ్చాడు. ఆమె క్యాబిన్ని చిన్నగా తట్టి, నేను లోపలికి రావచ్చా సార్ అని అడిగింది. సిరి తన క్యాబిన్ తలుపుని తట్టడంతో తన ఆలోచనలకు అంతరాయం ఏర్పడి కమిన్ అని అన్నాడు అభయ్. అంతవరకు వరుణ్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాడు అభయ్. సిరి మాత్రం ల్యాప్టాప్ చేతిలో పెట్టుకొని అలానే నిలబడింది. అతను చెవిపైన పెన్ను అమర్చాడు. అభయ్ సిరి వైపు చూసి, నైట్ పార్టీకి నాతో వస్తావా? గత కొన్ని రోజులుగా నీకు చాలా కష్టంగా ఉన్నాయని నాకు తెలుసు. కాబట్టి నువ్వు బయటకు వస్తే బాగుంటుంది. నువ్వు ఇబ్బంది లేకుంటేనే రా అని అన్నాడు అభయ్. సిరి ఆశ్చర్యంగా అభయ్ వైపు చూసి, సార్ నాకు అక్కడ ఎవరూ తెలియదు. అంటే నాకు అక్కడ బోరు కొడుతుంది. ఇలా పార్టీలకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పింది సిరి. అభయ్ ఇంకా సిరితో మాట్లాడటం కొనసాగిస్తూ, నీకు తెలియకపోవడం ఏమిటి? నేను ఉంటాను కదా. ఇప్పుడు నీకు నేను తెలియదని చెప్పకు. సో ఇప్పుడు ఫైనల్ 9కి పికప్ చేసుకోవడానికి వస్తాను అని కన్ఫర్మ్ చేస్తూ అన్నాడు అభయ్. సరే అని మాత్రమే చెప్పింది సిరి. ఇప్పుడు ఆ విషయాలన్నీ సిరిని నిలబెట్టి మాట్లాడినట్లు అభయ్ గమనించాడు. సిరిని ముందు కూర్చోమని చెప్పి ఇద్దరూ మరోసారి పనిలో బిజీ అయ్యారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న సిరి పార్టీకి వెళ్ళాలనే ఆలోచనలో ఆమె ఆందోళన చెందింది. ఆమె ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పార్టీకి హాజరు కాలేదు. మరియు ఆమె పార్టీ దుస్తులు ధరించలేదు. ఆమెకి ఏం ధరించాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె దగ్గర అలాంటి డ్రెస్సులు లేవు. అక్కడికి అందరూ బాగా ప్రిపేర్ అయి వస్తారు. దానికి నేనే ఖచ్చితమైన ఉదాహరణ. ఈ అభయ్ సార్కి నా మీద ఏ జన్మలోనో పగ ఉండి ఇప్పుడు తీర్చుకుంటున్నట్లు ఉన్నారు. నాకేం చేయాలో తెలియడం లేదు. నాన్న నాకు సహాయం చేయండి అని అనుకుంటున్న ఆమెకి డోర్ బెల్ మోగిన సౌండ్కి టెన్షన్ మొదలైంది. సిరి తన పాదాలు తడుముతూ తలుపు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడెవరొచ్చారు అని కొనుక్కుంటూ తలుపు తీసిన ఆమెకు అభయ్ చేతిలో బ్యాగ్తో నిలబడి కనిపిస్తాడు. అభయ్ సిరిని అడిగాడు, మిస్ సిరి, మీకు అభ్యంతరం లేకపోతే నేను లోపలికి రావచ్చా అని. అతని సభ్యత స్టైల్ చూసి సిరి తనను తాను మర్చిపోయింది. అభయ్ బ్లాక్ కలర్ పార్టీ సూట్ వేసుకున్నాడు. దాన్ని చూడగానే అది అభయ్ బాడీని కొలిచి తయారు చేసిన డిజైనర్ సూట్ అని ఆమెకు అర్థమైంది. అభయ్ ఆ సూట్లో మరింత అందంగా మనోహరంగా ఉన్నాడు. వెంటనే ఆమె పక్కకు తప్పుకుంది. ఇంతలో సిరి ఇంట్లోకి అభయ్ అడుగులు పడ్డాయి. ఇప్పుడు అభయ్ చేతిలోని బ్యాగ్తో సిరి వైపు కదిలి, ఇది తీసుకొని త్వరగా రెడీ అవ్వు అని అన్నాడు. ఆ బ్యాగ్ పట్టుకొనే ముందు సిరి అభయ్ని అడిగింది, ఏంటిది సార్ అని. అభయ్ నవ్వుతూ, నీ సమస్యకి పరిష్కారం. నువ్వెప్పుడు పార్టీకి వెళ్ళలేదు కాబట్టి నీకు పార్టీ వేరు ఉండటం కష్టం. అందుకే నీ కోసం తెచ్చాను. ఇప్పుడు ఇది తీసుకొని రెడీ అవ్వు అని చెప్పాడు అతను. సిరి అభయ్ నోటు నుండి ఈ మాటలు విని, లేదు సార్, నా దగ్గర డ్రెస్ ఉంది అని తడబడుతూ చెప్తున్న అభయ్ ఆమెని అడ్డగించి, టెన్షన్ పడకు, నేను నీకు డ్రెస్ మాత్రమే ఇచ్చాను, కానీ నా హృదయాన్ని కాదు. కాబట్టి ఇప్పుడు సమయాన్ని వృధా చేయవద్దు. మనం ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాము అని చెప్పాడు అతను. ఇప్పుడు అభయ్ తన మాటలతో సిరిని అన్ని వైపుల నుండి లాక్ చేశాడు. కాబట్టి నో చెప్పే ప్రశ్నే లేదు. అభయ్ చేతిలోంచి ప్యాకెట్ తీసుకొని రెడీ అయ్యేందుకు తన గదిలోకి వెళ్ళింది ఆమె. ఇప్పుడు అభయ్ వెళ్ళి సిరి యొక్క చిన్నది మరియు కాంపాక్ట్ ఇంటిని పరిశీలించాడు. అంతా అందంగా అలంకరించారు. సిరి వాళ్ళ ఇల్లు కేవలం 3 బెడ్రూమ్ ఫ్లాట్. హాల్, వంటగది మరియు బయట చిన్న బాల్కనీ. ఇల్లు మొత్తం అభయ్ ఇంటి హాల్లోనే ఉండి పరిశీలించాడు. అభయ్ ఆ ఇంట్లో వేరే రకమైన ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. చుట్టూ చూస్తుండగానే అభయ్ కళ్ళు ముందు గోడకి వేలాడుతున్న సిరి నాన్న ఫోటో మీద పడ్డాయి. ఆ ఫోటోని చూసే ధైర్యం కూడా అభయ్కి లేదు. తన జీవితాంతం పూడ్చుకోలేని బాధని, సిరికి ఎంత పెద్ద నష్టం జరిగిందో అతనికి తెలుసు. సిరి కూడా త్వరగా తయారై కిందకు వచ్చింది. అభయ్ ఆమె కోసం ఆర్డర్ చేసిన బ్లాక్ కలర్ డ్రెస్ సిరి వేసుకున్న తర్వాత మరింత అందంగా కనిపించింది. నిజానికి సిరి ఆ డ్రెస్ వేసుకొని అందాన్ని మరింత పెంచింది. దానితో పాటు బ్లాక్ కలర్ హీల్స్ మరియు ఓపెన్ హెయిర్. అభయ్ని తన వైపు ఆకర్షిస్తున్న సిరి కళ్ళలో వేరే మెరుపు కనిపించింది. అభయ్ స్తంభించిపోయాడు.
అతని కళ్ళు కేవలం సిరి వైపే చూస్తున్నాయి. ఆమె ఈరోజు కొద్దిగా మేకప్తో చాలా పరిణితి చెందినట్లు కనిపిస్తుంది. కాసేపటికి సిరి నడుచుకుంటూ వచ్చి అభయ్ని చేరుకుంది. అభయ్ దృష్టిని బద్దలు కొట్టి వెళ్దామా సార్ అని అడుగుతుంది ఆమె. సిరి అన్న మాటలు విన్న అభయ్ దృష్టి చెరిగిపోయి సిరి మాటలకు సమాధానంగా వెళ్దాం అని బదులిచ్చాడు. సిరిని చూస్తుంటే తన తండ్రి జ్ఞాపకాలు సజీవంగా ఉంచుకున్నట్లు అనిపించింది. మరియు ఆమె ఒంటరితనాన్ని తొలగించుకోవడానికి ఇది ఒక సాధనం. సిరి తన తండ్రి చిత్రపటం ముందు నిలబడి, నాన్న, నేను అభయ్ సార్తో పార్టీకి వెళ్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి, నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను అని అంది ఆమె. తన తండ్రి చిత్రపటం ముందు సిరి ఉన్నదంతా క్లుప్తంగా చెబుతుంటే అభయ్ కళ్ళు సిరి మీద మాత్రమే ఉన్నాయి. సిరి తన తండ్రికి ఆమె జీవితంలో ఎంత విలువిస్తుందో అభయ్కి అర్థమైంది. నిజానికి అభయ్కి తన తండ్రితో సత్సంబంధాలు లేవు. కానీ సిరి మరియు ఆమె తండ్రి మధ్య ప్రేమ చూసిన తర్వాత తండ్రి మరియు పిల్లల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలిగాడు. ఇంటి నుండి బయటకు వచ్చిన సిరి ప్రస్తుతం ఇంటి మెయిన్ డోర్కు తాళం వేసే ప్రయత్నం చేస్తుండగా చేతిలో నుంచి తాళం జారి కింద పడింది. సిరి కిందకు వంగి తాళం తీసింది. కానీ లేచి నిలబడి ఉండగానే హై హీల్స్ కారణంగా ఆమె పాదాలు తడబడ్డాయి మరియు ఆమె పడిపోవడం ప్రారంభించింది. కానీ అభయ్ చురుకుదనం చూపిస్తూ వెంటనే సిరిని తన చేతుల్లోకి లాక్కున్నాడు. అయితే ఆ క్షణాన్ని ఎవరో రహస్యంగా కెమెరాలో వారిని బంధిస్తున్నారని ఇద్దరికీ తెలియదు. అభయ్ ఇప్పుడు సిరి చేతుల్లోంచి తాళాలు తీసుకొని, నువ్వు చూసుకో, నేను చేస్తాను అంటూ పక్కకు తప్పుకున్నాడు. అభయ్ తాళం వేశాడు. ఇప్పుడు అభయ్ సిరిని తీసుకొని తన కారు వద్దకు వచ్చాడు మరియు అతని కారు ఇప్పుడు పార్టీ వద్దకు చేరుకుంది. అభయ్ సమాధానం చెప్పి కార్ డోర్ తెరిచి సిరిని తనతో పాటు లోపలికి తీసుకొచ్చాడు. ఆ పార్టీలో అత్యంత యవ్వనంగా ఆకర్షణీయంగా కనిపించడం వల్ల పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ సిరి పట్ల చాలా శ్రద్ధ చూపుతున్నారు. అందరి నుండి ఈ రకమైన శ్రద్ధ కారణంగా సిరికి కొద్దిగా టెన్షన్ మొదలైంది. ఇది గమనించిన అభయ్ సిరిని ఓదార్చడానికి చెయ్యి పట్టుకొని తనతో పాటు పార్టీలోకి తీసుకొచ్చాడు. సాధారణ అమ్మాయి అయిన సిరికి ఇదంతా పూర్తిగా కొత్త అనుభవం. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.